guys, welcome back to my channel Ramya Vlogs. So ivalti video vachesi like nenu eppudu cheyani video. So this is the first time like deen gurinchi cheyadamu. So ade Big Boss gurinchi cheyabothunanu. So Big Boss 8 ki everever contestants rabothunnaru, everever confirmed contestants and everever wild card ga rabothunnaru ani cheppesi aithe video cheddam anukuntunnanu. So like naaku Big Boss ante chaala pitch anamata. So ఎప్పుడు అన్ని ఎపిసోడ్స్ ఫాలో అవుతా ఉంటాను. లైక్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు అన్ని సీజన్స్ అన్ని ఎపిసోడ్స్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసాను. సో అండ్ నెక్స్ట్ కూడా బిగ్ బాస్ 8 వస్తుంది అని చెప్పేస్తే ఎవరెవరు కంటెస్టెంట్స్ ఉన్నారు, ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి మనం చాలా సర్చ్ చేస్తూ ఉంటాం. ఎవరు వస్తున్నారు ఏంటి అని యూట్యూబ్లో సర్చ్ చేయడం, ఇన్స్టాలో సర్చ్ చేయడము, ఇలా చాలానే చేస్తుంటాం కదా. సో నేను కూడా ఆ కేటగిరీలోనే ఉన్నాను. సో అన్ని సర్చ్ చేస్తుంటాను. సో నాకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, లైక్ ఈ కంటెస్టెంట్స్ వస్తున్నారు అని చెప్పేసి లైక్ రూమర్స్ వస్తాయి కదా. సో అలా మాకు కూడా కొంచెం తెలుస్తుంది కదా. సో అట్లా యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి చూసి మాకు కూడా ఒక ఈ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఏమో అని చెప్పేసి వచ్చాయి. సో దానివల్ల సరే జస్ట్ మనం కూడా వీడియో చేద్దాము, కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో చాలా మంది చూస్తుంటారు కదా, ఎవరు వస్తున్నారు నాలాగానే చూస్తుంటారు కదా చాలా మంది. సో ఎవరు సీజన్ 8కి ఎవరు వస్తున్నారు, ఎవరైనా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారా, ఎవరైనా మంచిగా ఆడేవాళ్ళు, ఫిజికల్గా ఆడేవాళ్ళు, సో ఇట్లా ఆడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉంటారు. సో ఎక్కువ వెయిట్ చేయకుండా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇవాళ ఎవరెవరు కంటెస్టెంట్స్ రాబోతున్నారు అని చెప్పి నేను నేమ్స్ చెప్పబోతున్నాను. అండ్ అలాగే వాళ్ళ పిక్చర్స్ని కూడా నేను మెన్షన్ చేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఆదిత్య ఓమ్. సో ఇతను వచ్చేసి లాహిరి లాహిరిలో మూవీ అయితే చేశారు. సో అండ్ అలాగే ఇప్పుడు కూడా చిన్న చిన్న మూవీస్ చేస్తున్నారు. సో ఇతనైతే 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ మలయక్కల్. సో ఇతను వచ్చేసి ఒక సీరియల్ యాక్టర్. సో మీ అందరికీ తెలిసిందే కదా, చాలా మంది చూసింటారు, సీరియల్స్ లో చూసింటారు. అండ్ అలాగే రీసెంట్ గా కిలాడి గర్ల్స్ లో కూడా చేశారు. అండ్ టాస్క్ కూడా చాలా చాలా బాగా ఆడాడు. అండ్ బిగ్ బాస్ కి కూడా మెయిన్ ఇలాంటి వాళ్ళే కావాలి, కొంచెం అగ్రెసివ్ గా మంచి టాస్క్లు ఆడే వాళ్ళే కావాలి. సో అలాంటి వాళ్ళని పిక్ చేసుకుంటారు. సో ఇతను కూడా చాలా మంచిగా ఆడతాడు. అండ్ ఈవెన్ అయితే కిలాడి బాయ్స్ అండ్ కిరాక్ గర్ల్స్ లో కూడా వాళ్ళు బాయ్స్ విన్నర్స్ అయ్యారు. సో ఇతను కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంటే. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి గౌడ. తిను కూడా సీరియల్ యాక్ట్రెస్. సో మన రీసెంట్ గా కృష్ణ ముకుంద మురారిలో కూడా చేసింది. సో తిను కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి అభిరామ్ వర్మ. ఈయన కూడా చిన్న చిన్న మూవీస్ లో యాక్ట్ చేశాడు. సో ఇప్పుడు కూడా చిన్న చిన్న మూవీస్ లో యాక్ట్ చేస్తున్నాడు అంతే. సో ఈయన కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంటే. వాడ బేబక్క. సో తిను వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ తినకు వచ్చేసి 100K ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో తిను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక అనసూరు. సో ఇది చాలా మందికే తెలిసి ఉంటుంది. తిను డీలో డాన్సర్. అండ్ అలాగే ఇప్పుడు చాలా మన యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో తినని చాలానే చూస్తున్నాము. అండ్ తిను డాన్స్ కూడా అద్దర కొట్టేస్తుంది. సో నాకు పర్టికులర్గా చాలా ఇష్టం తను. నైనిక చాలా బాగా డాన్స్ చేస్తుంది. సో నేను లైక్ లిటరలీ డీ నుంచే ఫాలో అవుతున్నాను తనని. డి 7 8లోనో చేసింది. సో తిను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంటే. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్. సో ఈయన అందరికీ తెలుసు. సో పెళ్లి చూపులు మూవీలో మనకి సైడ్ క్యారెక్టర్ గా చేశాడు. సో ఆల్మోస్ట్ చాలా మందికే తెలిసి ఉంటారు కదా ఇతను. సో అండ్ అలాగే ఇప్పుడు కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా కూడా ఒక ఫిలింలో యాక్ట్ చేశారు. సో అండ్ అది ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. బట్ ఇంకా మూవీ ఎలా ఉందో అయితే తెలీదు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. సో తిను బేబీ మూవీలో సైడ్ క్యారెక్టర్ గా చేసింది. సో తిను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఖయ్యం అలీ. మన అలీ సార్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదరే. సో ఇతను కూడా ఖచ్చితంగా రాబోతున్నాడని 100% టాక్ ఉంది. ఖచ్చితంగా బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఖయ్యం అలీ. నెక్స్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ వచ్చేసి విస్మయశ్రీ. తిను కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ రితు చౌదరి కూడా. సో విష్ణుప్రియ అయితే స్టార్టింగ్ లోనే ఎంట్రీ ఇస్తుంది. రితు చౌదరిని లైక్ వైల్డ్ కార్డ్ అనుకుంటున్నారంట. సో విష్ణుప్రియ అయితే కన్ఫర్మ్ కంటెస్టెంట్. నాగమణికంట. సో ఇతనైతే నాకు నిజంగా తెలియదు ఎవరో. లైక్ ఇన్స్టాలో నేను కూడా చాలా వరకు చూసాను, టాక్ ఉంది నాగమణికంట వస్తున్నాడు అని చెప్పేసి. సో నేను అతన్ని ఎప్పుడు కూడా చూడలేదు. సో ఇతను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంటే అని అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్జే శేఖర్ భాష. ఇతను కూడా చాలా మందికే తెలిసి ఉంటుంది, మన ఆర్జే.
సో ఇతను కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. సో ఇలాంటి వాళ్ళు వస్తే మనకి బిగ్ బాస్ కి కూడా మంచి స్కోప్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేవాళ్ళు లైక్ నాట్ కన్ఫర్మ్డ్, అంటే లైక్ 100% కన్ఫర్మ్డ్ కాదు, 99% కన్ఫర్మ్ అయ్యారు అనే టాక్ ఉంది. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి న్యూస్ రీడర్ కళ్యాణి గారు. సో తిను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంటే అంటున్నారు. లైక్ వస్తే స్టార్టింగ్ లోనే వచ్చేస్తుంది, లేకపోతే లేదు. సో 99% కన్ఫర్మ్ అయ్యారు అంతే. సో నెక్స్ట్ వచ్చేసి సాహర్ కృష్ణన్. సో తిను మిస్ ఆంధ్ర అనమాట. సో తిను కూడా కన్ఫర్మ్ లేదు, లైక్ ఒక 99%. లైక్ చెప్పాను కదా, న్యూస్ రీడర్ కళ్యాణి గారు అండ్ సాహర్ కృష్ణన్ వీళ్ళిద్దరు కన్ఫర్మ్ కంటెస్టెంట్ కాదు, 99% కన్ఫర్మ్ అయ్యారు అంతే. లైక్ వచ్చేదాకా చెప్పలేము. సో లైక్ సాహర్ కృష్ణ లైక్ ఇప్పుడు రాకపోతే మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయినా రావచ్చు. సో వీళ్ళు కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ అనమాట. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంద్రానీల్ అండ్ అలాగే రీతు చౌదరి రాబోతుందని అయితే టాక్. సో ఇదే అనమాట లైక్ బిగ్ బాస్ 8 ఫైనల్ లిస్ట్ కంటెస్టెంట్స్. సో వీళ్ళందరూ రాబోతున్నారు. సో దీంట్లో ముందు మీకు దీంట్లో ఎవరు వస్తే బాగుంటుంది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా నాకు కమెంట్ చేయండి. సో నాకైతే లైక్ నిఖిల్ అయితే నాకు చాలా ఇష్టము. లైక్ మంచి టాస్క్లు ఆడతాడు, లైక్ ఎక్కడ గివ్ అప్ ఇవ్వడు. సో మంచిగా ఆడతాడు. సో ఈవెన్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ లో కూడా చూసాం కదా. సో మంచి టాస్క్లన్నీ బాగా పర్ఫామ్ చేస్తాడు, బాగా ఆడతాడు. సో అలాగే మంచిగా ఆడాలి. సో నేనైతే నిఖిల్కే సపోర్ట్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ ఎవరికో నాకు కమెంట్ చేయండి. సో అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.